పూజ చేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అది పూర్తి చేయడం కూడా కాంగ్రెస్ పార్టీలోనే అయిందని మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రామదేవ రాజనరసింహ గారు. ఎందుకంటే 500 పథకాలు కావాలని అడగగానే మరి తీర్చిదిద్ది ఈ రోజు మనకి ఈ కార్యక్రమం కర్ణాటక రాష్ట్రం కానివ్వండి, వికారాబాద్ మిగతా నర్సాపూర్ ఇక్కడ నుంచి కూడా వచ్చే రోగులకి వాళ్ళందరి పేషెంట్లు కూడా వసతులు కల్పించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సౌలభ్యం కలిగించినందుకు మంత్రి గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మెడికల్ కాలేజ్ అలానే కొత్త మెడికల్ హాస్పిటల్ ఫౌండేషన్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ చేసిన గౌరవనీయులైన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అలానే హెల్త్ సెక్రటరీ మేడం క్రిస్టినా మేడం గారికి, ఎంపీ మెదక్ రఘునందన్ రావు గారికి, ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి, అలానే ఎమ్మెల్యే నారాయణ ఖేడ్ గారికి, ఎమ్మెల్యే జైరాబాద్ గారికి, టీజేఏసీ చైర్మన్ నిర్మలా గారికి, అలానే వేదిక పైన ఉన్న అందరూ అధికారులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు మనము అలాంగ్ విత్ ఇనాగ్రేషన్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 4.5 lakh SFT తో ఇంత మంచి మెడికల్ కాలేజ్ మనము ఏర్పాటు చేసుకున్నాము. అండ్ ఇప్పటికీ మనకి 450 స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. సో మీకు అందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, మెస్ ఫెసిలిటీస్, డైనింగ్ ఇవన్నీ కూడా ఇప్పటికీ కల్పించడం జరిగింది. అండ్ మీ ఫర్దర్ రిక్వెస్ట్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ కూడా గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేమందరం కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది. మీ ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి. And constant interaction with the principal, the vice principal, the staff. It was a great, it was a very uphill task. 124. See, రకంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కసారి 500 మంది, 300 మంది, 400 మంది కావాలంటే 8 కాలేదు, 9 కాలేదు, ఒకసారి స్టార్ట్